సాధారణ కుటుంబంలో పుట్టి, భక్తి, శక్తి, శౌర్య, రాజతంత్రాలతో అసాధారణమైన ప్రతిభను చూపించి, 'బాహుబలి' సినిమాలో చూపించిన నిజమైన రాజమాతగా వెలుగొంది. మహమ్మదీయుల దండయాత్రల్లో ధ్వంసమైపోయిన అనేక పురాతన దేవాలయాల్ని పునర్నిర్మించి, అనేక ధర్మసత్రాల్ని కట్టించి, నిజమైన శివభక్తురాలిగా వెలుగొందిన రాజమాత, ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ గురించే ఈ వీడియో అండి. విదేశీ దురాక్రమణదారులను కీర్తిస్తూ నింపబడిన మన చరిత్ర పుస్తకాల్లో ఈ మహానుభావురాలు గురించి సాధారణంగా తక్కువే చెప్పి ఉండవచ్చు. ప్రతి హిందువు ఈ అహల్యాబాయి హోల్కర్ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజమాత దేవి అహల్యాబాయి హోల్కర్ 18వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్త చరిత్రలో దాదాపు 30 సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత సాధికారతతో, అత్యంత వైభవంతో రాజ్యపాలన చేసిన మహారాణి. ఇది రాజ్యపాలనకు సంబంధించిన విషయం అయితే, అఖండ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఏ దేవాలయాన్ని దర్శించినా అక్కడ రాజమాత దేవి అహల్యాబాయి జీర్ణోద్ధరణ చేయించారనో, రహదారి బాగు చేయించారనో, సత్రాలు కట్టించారనో ఉంటుంది. దేశం నలుమూలలా ఈ మహత్కార్యాలు జరిగాయి. కాశీ విశ్వేశ్వరాలయం, కేదార్నాథ్, గయా, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథాలయం, బద్రీనాథ్, బేలూరు, నాసిక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మకార్యాలు లెక్కలేనన్ని. ఇప్పటికి దాదాపు 157 పుణ్యతీర్థాలలో, ప్రసిద్ధ క్షేత్రాలలో దేవి అహల్యాబాయి ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు, సత్రాలు, ఘాట్లు, ధార్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు. ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది. కేవలం 70 ఏళ్ల జీవితంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే ఆ స్త్రీమూర్తిని దైవంగా కొలవటం జరుగుతోంది. రాణి అహల్యాబాయి హోల్కర్ జననం మేకలు, గొర్రెలు మేపుకునే సామాన్య కుటుంబంలో మహారాష్ట్రలోని చౌండి అనే ఒక మారుమూల గ్రామంలో శాలివాహన శకం 1674 సంవత్సరం జ్యేష్ఠ బహుళ సప్తమి అనగా మే 31, 1725లో మంఖోజీ సిండే ఎంట జరిగింది. తల్లి దగ్గర పురాణ ఇతిహాసాలు చదువుకుంది. 8వ ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్రావు హోల్కర్ మాల్వా ప్రాంతాన్ని పాలించిన జాగీర్దారీన పేష్వాను దర్శించడానికి పూణే వెళ్లే మార్గంలో చొండీ గ్రామం సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగినప్పుడు దేవాలయంలో అహల్యాబాయి దైవభక్తి, చిన్న వయస్సులోనే సేవాభావం గమనించి ముగ్ధుడై తన కుమారునికి వధువుగా సంబంధం కుదుర్చుకున్నాడు. 1733వ సంవత్సరంలో ఖండేరావు హోల్కర్తో వివాహం జరిగింది. 1745లో పుత్రుడు మలేరావు జన్మించాడు. మరో 3 ఏళ్లకు పుత్రిక ముక్తాబాయి కూడా పుట్టింది. మామగారు అహల్యాబాయి ప్రతిభను గమనించి రాజ్యపాలనలో, యుద్ధ వ్యూహాల్లోనూ పూర్తి సలహాలు, సంప్రదింపులు జరిపేవారు. ఈ తర్పీదు వల్లనే అహల్యాబాయి తాను రాజ్యం చేస్తున్నప్పుడు అనేక యుద్ధాల్లో స్వయంగా పాల్గొంది. ఆవిడ ఏనుగు అంబారి 4 వైపులా 4 ధనుస్సులు, బాణాలతో కూడిన తుణీరాలతో ఉండేది. ఆమె సవ్యసాచిలా బాణాలతో శత్రువులపై విరుచుకుపడేవారు. సైన్యం ఆవిడ నాయకత్వాన్ని పూర్తిగా సమర్థించి విధేయంగా ఉండేది. ప్రశాంతంగా సాగుతున్న అహల్యాబాయి జీవితంలో వరుసగా జరిగిన మరణాలు, తదనంతర పరిణామాలు ఆవిడ గొప్పతనాన్ని, త్యాగాన్ని, బాధ్యతాయుత ప్రవర్తనకు అద్దం పడతాయి. మొదట 1754లో కుంభేర్ కోటను ముట్టడించినప్పుడు ఫిరంగిగుండు ప్రమాదవశాత్తు తగిలి ఖండేరావు మరణించారు. సతీ సహగమనం చేస్తానని అహల్యాబాయి అనుమతి అడిగినప్పుడు మామగారు మల్హర్రావు ఖిన్నుడై, కన్న కొడుకు దూరమై, ఇప్పటికే నా కుడిభుజం విరిగిపోయింది, ఈ కష్ట సమయంలో నువ్వు నీ దారి చూసుకుంటే ఈ రాజ్యం ఏం కావాలి, ఈ ప్రజలు ఎవరు చూసుకోవాలి, చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్న నీ పిల్లలకు కన్న తల్లిని కూడా దూరం చేస్తావా, ఇంత కఠిన నిర్ణయం తీసుకోకు, ఇప్పుడు నువ్వే నా కొడుకులా నా తదనంతరం బాధ్యత వహించాలి అని అన్నారు. మనస్సు దిటవు చేసుకున్న అహల్యాబాయి సతీ సహగమనం విరమించుకొని మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది.
ఆ తర్వాత దాదాపు 10-12 ఏళ్ల వ్యవధిలో మొదట మామగారు చనిపోవడం, సింహాసనం అధిష్ఠించిన కొన్ని రోజులకే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించటం వెంటనే జరిగిపోయాయి. ఈ విషాద సమయంలో రాజ్యంలో లుకలుకలు మొదలైనాయి. ఒక స్త్రీ చేతిలో ఉన్న రాజ్యాన్ని సులభంగా గెలవవచ్చన్న అత్యుత్సాహం చూపిన రాఘోబా వంటి వారికి బుద్ధి చెప్పి అహల్యాబాయి రాజ్యాన్ని చక్కదిద్దిన తీరు రాజనీతి శాస్త్ర విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి. అటు తోటి మరాఠా సేనానులకి లేఖలు వ్రాసి వారి సహాయం కోరడం ద్వారా రాఘోబాను ఒంటరి చేయడం, పేష్వా వద్దకు తన దూతను పంపి రాజ్యంపై హక్కు కోసం అనుమతి కోరడం, ఈలోపు రాఘోబా ఎలాంటి దుస్సాహసం చేయకుండా సూటిగా హెచ్చరికలు పంపడం, రాఘోబాతో యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయటం వంటి చర్యలన్నీ ఆమెలోని అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. అది మొదలు దాదాపు 30 సంవత్సరాలు ఆమె మాల్వా రాజ్యాన్ని పరిపాలించింది. రాజమాత అహల్యాబాయి చాలా నిరాడంబర జీవితాన్ని గడిపింది. సుకోజీరావు హోల్కర్ను సేనానిగా నియమించి తాను పూర్తిగా ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసేది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇండోర్ నగరం ఒక నగరంగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఈమెనే. తన రాజ్యపు రాజధానిని పురాణ కాలం నుంచి ప్రసిద్ధిగాంచిన మాహిష్మతి నగరం అనే పేరు గల మహేశ్వరం ప్రాంతానికి మార్చి ఆ ప్రాంతం ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా, ధార్మికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది. మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి. భిల్లులు, గోండులు వంటి సంచార జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటు చేయటమే కాక వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు. ఆవిడ ప్రతిరోజు నర్మదా నదిలో స్నానం ఆచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయ నిర్ణయం చేసేవారు. సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు. చక్కటి నిర్ణయాలను ప్రకటించేవారు. అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా ఉండేది. ప్రజలకు ప్రణాళికాబద్ధమైన పన్నుల విధానం ఉండేది. వైధవ్యం పొందిన మహిళలు దత్తత తీసుకునే హక్కు, భర్తల ఆస్తిలో హక్కు మొదలైన మార్పులు అహల్యాబాయి హోల్కర్ పాలనలోనే మొదలయ్యాయి. ధైర్య సాహసాలే కులగోత్రాలుగా నమ్మి యశ్వంతరావు అనే యువకుడికి తన కూతురు ముక్తాబాయినిచ్చి వివాహం జరిపించింది. ధార్మిక విషయాలలో అహల్యాబాయి సాధన వల్ల ఆమెను దైవంగా పరిగణించేవారు. అది ఇప్పటికీ మనం గమనించవచ్చు. స్వయంగా శివభక్తురాలు అవటం వల్ల అఖండ భారతావనిలో ఉన్న జ్యోతిర్లింగాల స్థానాలలో విదేశీ మ్లేచ్చుల దాడిలో ధ్వంసం అయిన అనేక ప్రసిద్ధ శివాలయాల గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారు. ఒక్కొక్క ధార్మిక కార్యం చూస్తే హిందూ సమాజం దేవి అహల్యాబాయి హోల్కర్కి ఎంత రుణపడి ఉందో అర్థమవుతుంది. సరిచేసి తిరిగి వ్రాసుకోవాల్సిన మన దేశ చరిత్రలో దేవి అహల్యాబాయి హోల్కర్కి ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తన చివరి రోజుల్లో భగవన్నామ స్మరణతో మహేశ్వరం మారుమోగింది. మహాదేవుని ఆలయంలో శివనామస్మరణ శబ్దం తప్ప ఆమెకు మనేది వినబడటం లేదు. ఆమె ధ్యానంలోకి వెళ్ళింది. ఆమె శ్వాస క్రమంగా మందగించి 13 ఆగస్టు 1795 శ్రావణమాసం ఆమె ఆత్మ ఆ పరమశివునిలో లీనమైంది. ఆమె జన్మించి నేటికి 300 సంవత్సరాలు. ఆమె త్రిశత జయంతి ఉత్సవాలలో ఆమెను గుర్తు చేసుకోవటం ఒక హిందూగా మనందరి బాధ్యత అని భావిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.